నమస్తే గద్దరన్న, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఒకప్పుడు మిమ్మల్ని ఒక బీబీసీ ఛానల్ కావచ్చు, లేకపోతే ఇతరత ఛానళ్ళు మీరు దళంలో ఉన్నప్పుడు అడిగిన ప్రశ్న వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఎనిమీ అన్నప్పుడు మీరు గలం విప్పిన గలం ఒక్కసారి దాంతో మొదలు పెట్టుకుంటే. ఎస్ మై డియర్ సిగ్నేచర్, నాట్ మై ఎనిమీ. దేర్ ఆర్ ఎనిమీస్ ఫర్ ది నేచర్. ఒకరికి లేరు, ఒకరికి ఉంటే పర్వాలేకుండా. అప్పుడు నేను వాస్తవంగా ఇయ్యాల కూడా మన దాంట్లో కూడా ప్రశ్నకు పాట ద్వారానే జవాబు చెప్పాలనుకున్నా. నెక్స్ట్ టైం వీ విల్ సీ దట్. ఏ ప్రశ్న అడగొచ్చు నువ్వు ఏ ప్రశ్న అడగొచ్చు, హక్కు ఉంది. కానీ నేను ఏదైనా పాడొచ్చు. సో ఎప్పుడైతే నేను కనిపించకుండా ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు, ఎక్కడి నుండో ప్రపంచం నుండి క్వశ్చన్ అడిగేది త్రూఅవుట్. I came to know there are only 5 singers in the world who has taken bullets, who are singing. Now only 2 singers are alive now world. I am one of the person. కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు నేను let me know who is your enemy. And then I said I don't have enemy of my personal. నాకు పర్సనల్గా ఎవరు శత్రువు లేరు. ప్రతి వాడు నన్ను ప్రేమించేవాడు. నాగానో యు టెల్ మీ హూ ఈజ్ ఎనిమీ టు దిస్ సౌండ్. ఈ శబ్దానికి ఎవరో శత్రువు చెప్పగలవా? శబ్దానికి ఎవడు శత్రువు ఉండడు. సగనా సగనిగానా ఆనగానా సగనానా ఆనా ఆనా సగనానా సగనానా. శబ్దం ఉరి తీయలేదు, శబ్దాన్ని జైల్లో పెట్టలేదు, శబ్దానికి రంగు రుచి వాసన లేదు, శబ్దానికి కులం మతం లేదు. అలా శబ్దం ప్రకృతినిస్తాను అని చెప్పి జాగోరే జాగోరే జాగో జాగో దునియామా मजदूरों एको एको. दुनिया का दुश्मन है अमेरिका, जापान, जर्मनी, रशिया, चाइना. उनके दलाल हैं टाटा, बिरला, अंबानी, आदानी. उनके चमचे हैं प्राइम मिनिस्टर, चीफ मिनिस्टर. उनके गुलाम हैं गांव के जालिम. ये चारों से चोरों से लड़ना अब. जागो रे जागो रे जागो जागो. ఈ పాట ప్రపంచమంతా రిలీజ్ అయింది. ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ శబ్దాన్ని అరెస్ట్ చేయలేవు, శబ్దాన్ని జైలు పెట్టలేవు. సో ఇన్ బీబీసీ దెర్ ఇస్ ఎ న్యూస్ త్రూఅవుట్ ది వరల్డ్, దిస్ సాంగ్ ఈజ్ బ్యాన్డ్. ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? అది ఇప్పుడు వాళ్లకు ప్రపంచంలో ఒక 4 మాటలలో శత్రువులు ఎవరో చెప్పేసేసిన, అందుగురించే బ్యాన్ చేశారు అది బీబీసీలో. ప్రైమ్ మినిస్టర్ నుంచి పడితే ముఖ్యమంత్రి వరకు, ఆ నుంచి విలేజ్లో ఉన్న చంచగాల గురించి కూడా చెప్పిన పాట కాబట్టి ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చిందేమో, అందుకే చేశారేమో మరి. గద్దరన్న, యాక్చువల్లీ మీరు కావచ్చు, ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, సినిమాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినాయి. మీ గలంకి నిజమైన వేదిక సినిమాలు కావచ్చు, లేకపోతే కళాకారులకు కావాల్సిన దారి కూడా అదే. కానీ ఆ దారిని ఎంచుకోకుండా ఎంతసేపు పోరాట పటిమనే ఎంచుకుంటూ ఈరోజు పోరాడుతూనే ఉన్నారు. ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, మీరు కావచ్చు. ఇలా పోరాడుతూనే ఉండి చివరికి మీరు ఒక పెద్ద ఆయనలాగా ఉన్నారు ఇప్పటికైతే. నిజంగా పోరాడుతూనే పోతే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఎంతో స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళమంతా కూడా జీవితాంతం పోరాడుతూ చివరికి పోరాటమే బతికైపోయి ఏం సాధించలేరు గద్దరన్న అంటే మీరు ఏం చెప్పుకుంటారు? ఈ మానవ సమాజంలో, ప్రకృతిలో పోరాటం అనేటిదే జీవితం. పరస్పర ఘర్షణ వలన నిప్పు పుడుతుంది. ప్రకృతి కూడా అదే సూత్రం. అది ద లా ఆఫ్ నేచర్ ఈజ్ రివోల్ట్. ఈ పోరాటం కూడా నువ్వు అన్నట్టు ఒక చిన్నని మొక్క అది సూర్యునితో పోరాడుతుంది. నువ్వు అనుకుని ఎట్లా పోరాడుతుంది? అది తల్లి గర్భం నుండి పుట్టిన ఒక చిన్న మొక్క గాలిని తోటి ఇట్లా ఊగి సూర్యుని ముద్దాడుతుంది. సూర్యుని ముద్దాడి అది ఆకుపచ్చని చెట్టు అవుతుంది. ఆకుపచ్చని చెట్టు అయి 4 వేర్లు వేసుకొని పెద్ద వృక్షం అవుతుంది. అది పువ్వులు అవుతుంది, పండ్లు అవుతుంది. లా ఆఫ్ నేచర్ అది.
ఓ చలిచీమ కానీ ఏది కానీ ఈ ఫ్రిక్షన్లనే ఈ అభివృద్ధి పొందేది. కాబట్టి పోరాటం అనేది నేను మొదటి వాని కాదు, చివరి వాని కాదు. నేను ఒక ప్రవాహం, ఆ ప్రవాహంలో నేను కలిశాను. పోరాటాలు అనేక రూపాలలో ఉంటాయి జీవితంలో. ఆ పోరాట రూపాలలో ఒక పోరాట రూపం ఎంచుకున్న వాళ్ళం చాలామంది ఉన్నాం. అందుగుంచే మీరు అనుకున్నట్టే నేను అనుకుంటుంటా అప్పుడప్పుడు ఏమి సాధించాము చివరికి అనే. నేను అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు ఒక మంచి పాట రాశాను. ఓ నా బిడ్డలారు, మీ త్యాగం వృధా పోదు. వందనాలు వందనాలు రో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలు రో నా కూనలు, ఇంటి ముంగటి పెరడులోన మక్కసేలై మేము ఉడుతాం, ఒంటి కాలు మీద నిలిసి కొడుకునిమ్మని తపముంబడుతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మా సంకలల్లో బిడ్డలవుతారా మా కూనలు, దసరా పండుగ దగ్గరుంది దమ్డి చేతుల లేదా, తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తాము, ఏది వద్దని జిద్దు చేస్తిరి అలిగి గల్లం తినకపోతిరి, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము, మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై కలిసిపోతారా మా కూనలు, వద్దురా వద్దురా బిడ్డ ఆ దొరలతోని యుద్ధముద్దని, నెత్తినోరు కొట్టుకున్నా ఎంత చెప్పినా వినకపోతిరి, మొండివాడవు దండివాడవు శమలు నిండిన గుండెవాడవు, ఎత్తిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు, మీ నెత్తురు జండిచ్చిపోతారా మా బిడ్డలు, మేము ఎత్తుకుంటే మురిసిపోతారా. సో మదర్ కూడా రివోల్యూషన్కి వచ్చింది. తల్లి కూడా తన కొడుకు పోయిన తర్వాత అంటుంది, మీరు వద్దురా అంటే చెప్తే వెళ్ళే, అది కొండతో ఢీ కొనొద్దురా, నువ్వు చనిపోతావు బిడ్డ, అయితే నీ ప్రాణం వాడు తీసిండా, ఐ విల్ కంటిన్యూ యువర్ లైన్. సో ఇక్కడ నీ ప్రశ్నకి ఏంటంటే మనం వృధా ఎప్పుడు త్యాగం పోదనేది కాదు, ఆ త్యాగం ఫలించకపోవచ్చు ఇమ్మీడియట్గా. కానీ గద్దరన్న గతంలో ఏ యుద్ధాలు చూసుకున్నా ఒకప్పుడు రాజులు ఉండే, రాజ్యాలు ఉండే, అవి అయిపోయినాయి. ఆ తర్వాత బ్రిటిష్ పాలన వచ్చింది. బ్రిటిష్ మీదే ఆధిపత్య పోరుని భారతదేశం చెలాయించింది. ఆ తర్వాత స్వాతంత్రాన్ని అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణను అయితే నిర్మించుకున్న తర్వాత తెలంగాణలో ఇంకా కొత్త పోరాటాన్ని మొదలుపెట్టినాడు గద్దరన్న. అంటే ఎందుకు ఈ కొత్త పోరాటం? తెలంగాణ సాధన కోసం ఆనాడు ఎందరో బలిదానాలు అయిపోయినాయి. విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి తెలంగాణను సాధించుకుందామనే కసితోనే సాధించుకున్నారు. అలనాడు మీరు కూడా గలం విప్పిన రోజున, గజ్జ కొట్టిన రోజున నిజంగానే తెలంగాణ నిర్మాణం జరిగితే మనకంతా మంచే జరిగిద్ది అని. కానీ తెలంగాణను మరి నిర్మించుకున్నాం, అంత సవ్యంగానే ఉంది అని అంటున్నారు. కానీ ఈరోజు మళ్ళీ కొత్త పోరాటం అయింది. మనకు ఒక భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది. నేను మొట్టమొదటి నుండి కూడా ఒక విప్లవకారులు కూడా తెలంగాణ చరిత్ర, ఇక్కడ నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాత దానికి ఒక లైన్ చూపించారు. జాతుల పోరాటంలో భాగంగా అణగారిన వర్గాలు, అంతే జాతుల పోరాటం, ఇది ఒక జాతి పోరాటం. అంటే జాతికి ఒక సింబల్ ఉంటుంది, ఈ ఉపజాతి పోరాటం. ఈ జాతి పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీలు మొట్టమొదటి సపోర్ట్ చేయలే. సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలలో కూడా పుల్లారెడ్డి గారు కానీ నాగిరెడ్డి చేయలే. ఒక పీపుల్స్ వార్ పార్టీ చేసింది. ఆ పీపుల్స్ వార్ పార్టీ మొట్టమొదటి తను ఎక్స్పెరిమెంట్ చేసి వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్లో, వరంగల్లో అక్కడ స్టార్ట్ చేసింది. తో ఆ ఉద్యమం నుంచి మొదలైన ఉద్యమం అనేక పాయలు వచ్చి తర్వాత ఉద్యమంలోకి వెళ్ళి దళాలు వచ్చి నక్సలైట్ ఉద్యమం వచ్చింది. అప్పటి నుండి కూడా నేటి వరకు నేను ఆ రిప్రజెంటేటివ్ అయిన నేను ఇక్కడ ప్రజాస్వామిక తెలంగాణ కావాలంటున్నా. సింపుల్గా నేను చెప్తాను నీకు, నీళ్లు కావేరి నుండి తీసుకొచ్చే వరకు భౌగోళిక తెలంగాణ. కానీ చెరువు కట్ట కింద నీకు 100 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది. నాకు 2 ఎకరాలకే పారుతుంది, నీకు 100 ఎకరాలకు పారుతుంది. అర్థమైందా? నీళ్లు తీసుకొచ్చే వరకు ప్రైవేట్, నీకు ప్రత్యేక తెలంగాణ. ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా రాలే. ఉదాహరణకి అడవి కొట్టుకున్నటువంటి పోడు వ్యవసాయం చేసేటోళ్లకు వాళ్ళది అడవి, వాళ్ళది భూమి, వాళ్ళు కట్టుకున్నారు. నువ్వు ఫారెస్ట్ రోడ్ పోయినావు, ప్రభుత్వం దాన్ని 5th షెడ్యూల్ అన్నది. ఆ ట్రైబల్ భూమిని
నువ్వు గుంజుకుంటున్నావు, దానికి పోయి ఇంతవరకు పట్టాలి ఇవ్వలే. 1 2 ఎంత 2 విషయాలు చెప్పిన ఇక్కడ అడవి గురించి ఇక్కడ. అదేవిధంగా అది ప్రజాస్వామికమైన డిమాండ్, వాళ్ళది అది ఇవ్వాలి ట్రైబల్. అసలు వాళ్ళ హక్కుదారులు, భూమి వాళ్ళు ఇచ్చారు. కానీ ఏళ్ళ నాటి నుంచి పెండింగ్ ఉంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. అప్పుడు వాళ్ళు పెండింగ్ ఉంచారు, నువ్వెందుకు సాల్వ్ చేయలే నా ప్రశ్న. వాళ్ళు పెండింగ్ ఇచ్చిన అన్నదే కదా. ఇప్పుడు ఒక రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అది సాల్వ్ చేయలేదు అన్నదే కదా ప్రత్యేక తెలంగాణ. అందుగురించి ఇక్కడ నేనేం చెప్పిన, ప్రజాస్వామిక తెలంగాణ రాలే. ఉదాహరణకి ఇవాళ ఇప్పటిదాకా నేను చెప్పిన కూడా విద్యార్థులనే తీసుకుందాం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నది ఎవరు? విద్యార్థులే. 69 బ్యాచ్లు అప్పుడు నేను వచ్చిన. నా చరిత్ర చాలామంది ఇప్పుడు తెలంగాణలో పొడుస్తున్న పొద్దు మీద పాటగాడు అనుకున్నారు. అది మీ ద్వారా అప్పీల్ చేసేది ఒకసారి మొత్తం తెలంగాణ మీద తీద్దాం. అట్లా కాదు, జాతుల పోరాటంలో భాగంగా, ఒక విప్లవ సంస్థలో భాగంగా, 69 ఉద్యమంలో భాగంగా, మళ్ళీ 70లో 1972లో ఆంధ్రలో వచ్చినప్పుడులో భాగంగా, మళ్ళీ 1994 నుంచి ఇప్పటి వరకు దాకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి తెలంగాణ ఎందుకు కావాలనేది నాకు బాగా తెలుసు. చాలా పాటలు రాసిన కాబట్టి. సో అందుగురించే తెలంగాణ భౌగోళిక తెలంగాణ అని వచ్చింది. ఒక మాటలు చెప్పాలంటే అది టోపీలైతే మారను కానీ వాళ్ళ మనసు మారలేదో, 2 పులులు మారనాయి. నేను తెలంగాణ అప్పుడు మంచి కథ చెప్తుంటే, ఒరే తెలంగాణ మనం బక్క గొర్రె పిల్లలం, 200 సంవత్సరాలు నిజాం కింద నలిగిపోయిన వాళ్ళం. అక్కడ దోపిడి ఉన్న వలసవాద దోపిడి ఆంధ్ర అయినా వాడు నీ గొంతు పట్టుకుని మేకది. ఇక్కడున్నోడు తక్కువడు కాదు, వీడు తోక పట్టుకున్నాడు. ఒకవేళ వాడు గొంతు ఇడవంగానే వీడు తోక పట్టుకున్నాడు, మన గొంతు పట్టుకుంటాడు. బీ కేర్ఫుల్ అని హెచ్చరించిన. అందు గురించే తెలంగాణ అనేది ప్రజల తెలంగాణ ఇంకా రాలేదనేదే. అందుకే ప్రజలకు తెలంగాణ రావాలనేదే నా ఉద్యమం. గద్దరన్న ఒకవేళ కేసీఆర్తో సమన్వయం కుదిరించుకున్న తర్వాత, ఒకవేళ గద్దర్ కేసీఆర్ ఒకే పక్క నుండి పాలన చేసుంటే కేసీఆర్ని మీరు ఇలా అనేవాళ్ళ? అదే పాలసీతోటి సాధ్యం కాదు. ఇదే విషయం 8th షెడ్యూల్ ఉంది, అది కేసీఆర్ తెలుసు, అందరు తెలుసు. శ్రీకృష్ణ కమిటీలో 8th షెడ్యూల్ ఒక మాట రాస్తారు నా గురించి. ఒకవేళ కేసీఆర్ గద్దరు ఇద్దరు కలిస్తే ఇక్కడ ఏమవుతుందని చెప్పలేమని రాస్తాడు, డేంజరస్. సో ఇక్కడ రెండో విషయం, కలిసే దగ్గర కేసీఆర్తో కలిసినాం. కేసీఆర్ను మోసినంత విప్లవ సంస్థలు మేము మోసినంత ఎవరు మోయలే. ఈ 10 సంవత్సరాలు కూడా చాలా ఓపిక పట్టడం వచ్చింది కదా అని. ఉదాహరణకి కేసీఆర్ కరీంనగర్లో జగిత్యాలలో కాంగ్రెస్ తోడు రాజీనామా చేస్తే సత్యనారాయణ గారు పాపం అక్కడ గెలిపించింది ఎవరు? మేము కాదా? పాట పాడి 2 లక్షలు ధూమ్ధాం పాటలు గీటలు పాడి 2 లక్షల మెజార్టీతో ఎక్కడ కావాలని అక్కడ కలిసినాం, ఎక్కడ విభేదించాలని అక్కడ విభేదిస్తున్నాం. కానీ పాలన సమయంలో గద్దర్ అన్న కేసీఆర్ ఇద్దరు కలిసి పాలించే తెలంగాణని కదా జనాలంతా కోరుకుంది. ఆ రోజు గలం విప్పించింది తెలంగాణ సాధన కోసమే. తెలంగాణ వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి కదా పాలన చేయాలి. ఎందుకు విభేదించారు? ఎందుకు దూరం అయ్యారు మీరిద్దరు? అది సిద్ధాంతపరంగానే. ఆయన ఫక్తు రాజకీయం అన్నాడు క్లియర్గా. ఈజ్ వెరీ క్లియర్. తెలంగాణ కేసీఆర్ ఏం దాచుకోడు. కేసీఆర్ చాలా కిలాడి, చాలా ఇంటెలిజెంట్. కాబట్టి ఆయన చాలా క్లియర్గా అట్లా వచ్చేసిండు. యునైటెడ్ ఫ్రంట్ కట్టాడు. అది వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయం అన్నాడు. ఎప్పుడన్నా అన్నాడా గద్దరన్న నువ్వు వచ్చేసే మనం కలిసి పాలిద్దామని చెప్పి గతంలో ఎప్పుడు అనలేదా అన్న? ఇప్పుడు కేసీఆర్కు నాకు మొదటి నుంచి వద్దురా మనకొద్దురో దొరల తెలంగాణ, ఈ దొరల తెలంగాణ దోపిడీ తెలంగాణ, ఆ దొరతనానికే నేను మొదటి నుంచి. కాబట్టి మేము ఐక్య సంఘటన కానీ ఆయన నిర్మించిన సంఘాలలో కానీ ఎక్కడ నేను భాగస్తుని కాదు. ఎప్పుడైనా కానీ ఆయన చేసే మంచి ఉద్యమాన్ని మనం సపోర్ట్ చేయడం. దొరపాలన వద్దని అప్పటి నుంచి ఎందుకు కూర్చున్నారు? ఒకప్పుడు విఠల్ రావు అని మీ పేరు ఉండే, రావుని పెట్టనియాలే. సర్టిఫికేట్లో ఇప్పుడు మీ పేరు రావు కూడా లేదు, గద్దర్ కూడా లేదు, విఠల్ అనే ఉంది. కారణం జీవితమే కదా. ఈ నిచ్చెన వ్యవస్థలో ఇక్కడ పుట్టిన వాళ్ళం. ఇక్కడ పుట్టినవాడు వీడు ఊరుకోలే, ఇట్టిట్లు ఊపిండు దీన్ని. అప్పుడు అన్నాడు, ఓహో నా కాళ్ళ కింద ఉన్న కాళ్ళ కింద ఉన్న మట్టి కూడా తొలగిపోతే నేను కూలిపోతాను అన్నాడు. అందుకే వానికి అంత భయం. ఈరోజు వాయిస్ ఇస్తే అంత భయం. గురించి కేసీఆర్ యొక్క తెలంగాణ, మనం కోరుకున్న తెలంగాణ డిఫరెంట్. అది 10 సంవత్సరాలు మనం చూసిన తర్వాత నేనే కాదు, కేసీఆర్తో పనిచేసిన వాళ్ళు, కేసీఆర్తో ఏకీభించిన వాళ్ళు కూడా ఎందుకు అంతగానో ప్రశ్నిస్తున్నారు. దెర్ ఇస్ అ రాంగ్ విత్ హిస్ పాలసీస్. అతని పాలసీలు న్యూ ఫ్యూడలిజం అయింది. దయచేసి అర్థం చేసుకోండి. అంటే భూస్వామ్య నుండి భూమిని
నీకు మొత్తం భూమిని చేయించాడు. కోట్ల రూపాయల మిలియన్స్. మిత్రమా 25 లక్షల ఎకరాల భూమి పేదోళ్ళది, లెక్కలకు లేని భూమి, ఏ దాని కింద రాని ధరణి భూమి ద్వారా మా ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూ 25 లక్షల ఎకరాల భూమి తన గుప్పిట్లో ఉంది. ఎట్లొచ్చిందో తెలుసా? భూమి నిజాం అప్పుడు ప్రజలు ఇచ్చారు అసైన్డ్ భూమి, ఎస్టీలకు ఎస్సీలకు మేము ఇచ్చినాం ఎవడు ఇయ్యలే. వాళ్ళు కొట్టి భూమి కొట్టి 100 ఎకరాలు నిజాంకి ఇచ్చారు. నిజాం పోయిన తర్వాత ఏమైంది? అప్పటి వరదాకా ఎంప్లాయ్ కర్ణపోడు ఉంటాడు కదా, ఒక భూమి ఏమో ఎంప్లాయ్, రెండవ భూమి ఏమో జమీందారు, నీకు భూస్వామి. మాన్ కబ్జాలో కొంత ఉండే. 1948 వచ్చిన తర్వాత భూమి ఎట్టు పోవాలి? ముస్లింలంతా పారిపోయినరు. ఈ కర్ణపోడు రాసేది వీడు రాసుకున్నాడు, ఆ తక్కిన భూమి అంతా వాడు రాసుకున్నాడు. అందుగురించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లంబాడోళ్ళది చెంచోళ్ళది ఏమనుకున్నాం, బంజారా హిల్స్ పేరు. బంజారా హిల్స్ బంజారాలు ఉన్నారా? అది లెక్క లేదు, పత్రం లేదు. కొండలు గుట్టలు, ఆ తొండలు గుడ్లు పెడతాయి. మనోళ్ళు అనుకురా ఎందుకు రావాయి, ఇంత సార పోస్తే ఇచ్చేసేసిండ్రు. ఈ భూములు ఏం పని చేస్తాయి, ఈ గుట్టలు ఏం పని చేస్తాయి, ఈ చెట్లలో ఏముంది అని అనుకున్నారు. అబ్సల్యూట్లీ. ఓన్లీ తరి భూమి ఉంది కదా, చెరువుల కింద ఉన్న భూమి అంతా కర్ణపోడు రాసింది, వాడు రాసుకోండు. అప్పటిదాకా సాగు చేసిన భూమి అంతా నిజాంకి ఇచ్చారు, సాగు చేసిన భూమి అంతా కర్ణముల చేతికి పోయింది. ఇప్పుడు ఆ లెక్కలన్నీ రాసుకుండ్రు. ధరని వచ్చే వరకు నీనామోడు లేడు, ట్రైబల్స్ లేరు, మాన్యాలు లేవు, అసైన్డ్ భూములు లేవు, ఏం లేవు, అంత ఒకటే పట్టాదారు అయిపోయాడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు భూములన్నీ మనం పోడగొట్టుకుంటున్నాం? మళ్ళీ అదే మొదటికి వచ్చింది. కాబట్టి అలాంటి తెలంగాణను నేను ప్రశ్నిస్తున్నాను. అంటే రేపటి రోజు గద్దరన్న ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఏర్పడితే గద్దరన్న ఇంకా పోరాటాలు ఆపేస్తాడా? నా జీవితంలో భూమి సమస్య పరిష్కారం కానంత వరకు ఎవరైతే ఈ దుక్కులు ఉన్నాయి భూమి చేతికి, వాడికి భూమి రావాలి. వాడు వస్తే 4-5 అన్నం తింటారు. నేను అప్పటి వరదాకా నేను కొనసాగిస్తాను. నేను మొదటి వాని కాదు, నా తరం తప్పకుండా కొనసాగిస్తాను. గద్దరన్న మీ పోరాటాల పటిమ చాలా బాగున్నా, చాలా నీట్గా ఉన్నా కూడా డబ్బు సంపాదించుకునే విషయంలో గద్దరన్న తెలివి తక్కువడనాలా లేకపోతే తెలివిగలవాడు అనుకోవాలా? డబ్బుని ఎందుకు ప్రాధాన్యత తీసుకోలే? ఈరోజు వ్యవస్థలో బతకాలంటేనే కీలక పాత్ర పోషించేదే డబ్బు. ఇంత తెలివి ఉన్న మీరు డబ్బు చుట్టూ ఎందుకు తిరగలేదు అని అంటే? చూడు, తెలంగాణలో 4 కోట్ల రూపాయల డబ్బు ఉంది నా దగ్గర. 4 కోట్లు నా దగ్గర ఉన్నంత డబ్బు అసలు తెలంగాణ ఇవ్వని దగ్గర లేదు. 7 ఉంది అని అంటావా? నా ప్రజల దగ్గర ఉంది. నా ప్రజలే నా డబ్బు. ఈ దేశంలో హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ 24 లాంగ్వేజెస్లో పాడిన 55 సంవత్సరాలు. నేను ఎక్కడ ఈ రోడ్డు మీద పోయి పాడితే, ఈ జోల పడితే దీన్ని డబ్బులు వేస్తారు. అందుకే మనము మన ప్రజల్ని అందరినీ ధనవంతులు కావాలని కోరుకున్నాం, కానీ నేను ఒక్కని గడ్డకు పడాలని కోరుకోలే. అందుకే లేదేమో నా దగ్గర. కానీ సంపాదించుకుంటే బాగుండు అనేది ఒక ఆలోచన. అయితే రీసెంట్గా గాడ్ ఫాదర్ అనే సినిమా వచ్చింది చిరంజీవిది. ఒక చెక్ మీ ఇంటికి పంపించింది, బ్లాంక్ చెక్. అలాంటి ఆఫర్ని కూడా కాదనుకోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు నేను పని చేయలేదు కదా. ఇప్పుడు పని చేస్తే తీసుకోవాలి కదా. ప్రేమకి ఇచ్చిండు అనుకో, ఆ ప్రేమకి ఇచ్చినప్పుడు కూడా మనం దాన్ని సద్వినియోగం చేయాలి కదా. అందుగురించి అది అట్లా ఉంది పైసలు. చిరంజీవి లాంటి సినిమాకి మీరు ఒప్పుకోలేదు, కానీ రీసెంట్గా బొమ్మకు మురళి ఒక సినిమా తీస్తున్నాడు ఇప్పుడు. అందులో ఒప్పుకోవడానికి కారణం? అందులో కూడా ఒప్పుకున్నా, కానీ నాది బెంగళూరు ఒక కేసు నడుస్తుంది. ఓకే, చాలా సీరియస్ కేసు. అంటే తక్కువ కేసులు ఏం లేవు. ఐఎమ్ లీవింగ్ అండర్ ద నోస్ ఆఫ్ ది గన్. 24 గంటలు నేను తుపాకుల నీడ కింద బతుకుతున్న తెలంగాణ వచ్చినాక. ఇక్కడ తెలంగాణ వచ్చినాక ఆసిఫాబాద్ కేసు వచ్చింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 28 ఏళ్ళ కింద బ్లాక్ చేసిన అమ్మగూడ కేసు వచ్చింది. ఈ తెలంగాణ వచ్చినాక ఎలక్షన్ కేసు వచ్చింది. ఈ తెలంగాణ వచ్చినాక 32 కేసులు రివైజ్ అయినాయి. ఈ తెలంగాణ వచ్చినాక రాత్రికి రాత్రి ఎన్ఐఏ వచ్చి నా ఇల్లుని అటాక్ చేసి అక్కనాడు మూలకు గంటల తరబడి నిలబెట్టారు. నేను ఎప్పుడు ఇంట్లో ఉండలే ఈ 10 ఏళ్ళ నుండి. ఎప్పుడు రోడ్డు మీదనే, ఎక్కడనో హోటల్లోనో, ఆఖరికి హోటల్లో పనిచేసిన, కూలి పని చేసిన 10 ఏళ్ళ నుండి తిరిగిన. అంతా ఆనందంగా తెలంగాణ రాగానే గర్మే నైసోగే. అందుగురించి ఇక్కడ ఏం చెప్పినంటానంటే టోటల్గా కూడా ఈ ఎఫెక్ట్లో మనం చాలా కేసులు వచ్చినాయి, చాలా జీవితంలో మనం ఎదుర్కొన్నాం. అందుగురించే తెలంగాణ అనేది నా మీద కాల్పులు జరిగి 25 ఏళ్ళు అయిపోయింది. అయితే తెలంగాణకి ముందు గద్దరన్న ఆ రోజున
గుండె లోపట్ల ఒక బుల్లెట్, కిడ్నీ నుంచి దూసుకెళ్ళిన ఇంకో బుల్లెట్, వెన్నులో ఇంకో బుల్లెట్లు, ఇన్ని బుల్లెట్లు కాల్చినా కూడా జీవితంలో దేవుడు ఏదో సాధన కోసమై గద్దరన్నను వాడుకోవాలని బ్రతికించినట్టుగా బతికారు. అసలు అన్ని బుల్లెట్లు మీ లోపలికి దిగడానికి కారణం అంతకు ముందు మీ జీవితం వెళ్ళండి, మీ బాల్యం నుంచి అసలు గద్దర్ ఎవరు, ఎక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ చేశారు అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అసలు మీ జీవితం ఏంటి? ఇప్పుడు ఎవరైనా కానీ సపోజ్ ఇప్పుడు మీకు ఇది అవుట్ ఆఫ్ రికార్డ్ కావచ్చు, మీ జీవితం గురించి చెప్పినప్పుడు చిన్నగా 2 మాటలు, ఆ పరిణామ క్రమంలో ఆ జీవితం తెలిసినోనికి అర్థం చేసుకుంటాడు. అంతే. నేను ఇంజనీరింగ్ చదువుతూ ఢిల్లీ దర్బార్ హోటల్లో 2 hours సర్వర్గా పనిచేసేవాడిని. ఢిల్లీలో? ఢిల్లీ కాదు, ఇక్కడ మన మోజంజాయి మార్కెట్ దగ్గర హోటల్ ఎస్సీ హాస్టల్ ఉంటుంటే ఇంజనీరింగ్ చదువుతూ డబ్బులు లేక రోజు 2 గంటలు ఢిల్లీ దర్బార్ హోటల్లో కడుగుతుంటే ఆ జీవితం నాకు గుర్తుకొచ్చింది. సో అందుగురించే సిద్ధాంతమే ముఖ్యం. సిద్ధాంతం చాలా స్ట్రాంగ్ సిద్ధాంతం తీసుకున్నా, అది నక్సల్బరీ సిద్ధాంతం ద్వారా ఉద్యమం చేయాలని. అలనాడు దళంలో ఉన్నప్పుడు పిల్లలు, మీకు 3 పిల్లలు, వాళ్ళని చూడాలని కానీ మీరు పెంచినట్టు కూడా దాఖలాలు లేవు. అన్నీ మీ ఆవిడే దగ్గరుండి చేసి, తల్లి తనే అయింది, తండ్రి తనే అయి పెంచింది. ఆ రోజు జీవితం ఎలా ఉండేది మీది? చాలా బాధాకరమైనది. అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా కదా, అది ఎడ గడిచిపోయింది. అది గురించి ఒక మంచి కవిత రాసిన. దళంలో పోయి పడుకున్నాం అడవిలో, చాలా కానీ సూర్యుడు చంద్రుడు కనిపించాడు. అప్పుడన్నా ఆకాశంలో అలా చూసినప్పుడు సూర్యుడు చంద్రుడు వెన్నెల కనిపించాయి. ఈరోజు రాత్రి చాలా దూరం నడిచి వచ్చాను. ఎందుకో ఆ గుట్ట మీద ఆ దుప్పటేసుకొని తుపాకిని చంటి బిడ్డ లెక్క సంకల పెట్టుకొని నిద్రపోయాను. అప్పుడు చూశాను ఆ చంద్రుడు వెన్నెల. ఓహో, సూర్యం చంద్రం వెన్నెల. మిమ్మల్ని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను, మళ్ళీ చూడలేదు. ఒకసారి ఆకాశంలో ఎగిరిపోయి మిమ్మల్ని ముద్దాడాలనుకున్నాను, మీ దగ్గర రావాలనుకున్నాను, కానీ రాలేను. అయినా అదిగో చూడు పసుల వెనుక ఎంతోమంది పిల్లలు, అదిగో చూడు చెల్లెళ్ళు, అదిగో చూడు అడవిలో ఒక్క టవాలు కట్టుకొని బతుకుతున్నా నీ చెల్లెలను చూసి మురిసిపోతున్నాను. సూర్యం చంద్రం వెనల క్షమించగలరు అని ఒక కవిత రాశాను. నేను 5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో ఉన్నా, ఒక్క ఉత్తరం కూడా రాయాలి అక్కకు. కెన్ యూ ఇమాజిన్ ఇట్? రాయలే. నేను అడవికి వెళ్ళి వచ్చిన తర్వాత 19 చెన్నారెడ్డి పిలిచిన తర్వాత ప్రెస్ క్లబ్కి వచ్చినాం. కొన్ని వందల ప్రెస్, 2 లక్షల మంది ఆ నిజాం కాలేజ్ గ్రౌండ్లో చెప్పరానంత 1990లో అందరం వచ్చేసినాం. దూరంగా అక్కడ విమల, నా మిస్సెస్, చాలా ధైర్యవంతురాలు, ఫ్యాక్టరీ వర్కర్. ఆమె లేకపోతే నా జీవితం లేదు, ఐజాన్ టుడే కూడా. అయితే ఆమె చిన్న సంఖలో ఒక బిడ్డను ఎత్తుకొని అక్కడ చెయ్యిలో వేలు పట్టుకొని ఉన్నది. చాలా దూరం నుండి చూసాం. 5 ఏళ్ళు అయింది, గుర్తుపట్టారు. 5 years అయింది. ఓహో, విమల ఆమె గురించి చాలా పాటలు రాసింటి, చాలా కవితలు కూడా. మళ్ళీ ప్రెస్ మీట్ అయిపోయింది, పత్రికా విలేకరులు. అప్పుడు నేను విమల, మన 2వ అబ్బాయి చంద్ర ఎక్కడ అని అడిగిన. నీ వేలు పట్టుకొని నడిచిన వాడే చంద్ర అని చెప్పి. దట్ ఈస్ ది లైఫ్. అబ్బాయి చనిపోయాడు. అంటే జీవితం అట్లా ఉండదు. కరెక్ట్ కదా. చనిపోయాడు అతను. MBBS 3rd year చదువుతున్నాడు. చాలామంది మూర్ఖులు అనుకున్నట్టు, ఓ కొడుకు అమెరికాలో, ఓ కొడుకు లండన్లో ఉన్నాడు. అరే వేదవల్లారా, మీరేమంటే ఓ కొడుకు స్వర్గంలో ఉన్నాడు. గోల్డ్ మెడలిస్ట్, MBBS 3rd year చదివాడు. తో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి పీపుల్ విల్ టాక్ లైక్ ఎనీథింగ్. మీరు అంటారు కదా 5 ఏళ్ళు చూడలే. అదే ఫైరింగ్ జరుగుతున్నప్పుడు అక్క కొట్లాడుతుంది, అట్లుండాలి ఉమెన్ అంటే. వాడిని గల్లబట్టి పడేసింది. నా వెన్నెల ఇప్పుడున్న డాక్టర్, ఆమె PhD చేసింది. ఆమె వాడిని కారు వెంబడించింది. నా కొడుకు సూర్యం, అంటే సూర్యుడు చంద్రుడు వెన్నెల, సేమ్ పేర్లే పిల్లల పేరు. సూర్యుడు వాడు ఎత్తుకొని పోయాడు. ఇప్పుడు ఏం పని చేస్తారు? ఏం లేదు, అతను ఒక మామూలు క్లర్కు. ఈ అమ్మాయి ఇప్పుడు నేను పెట్టిన స్కూల్ నడిపిస్తుంది. అక్క పెన్షను, ఆమె నడిపింది మమ్మల్ని. అంటే ఒక ఆశయం కోసం నడిపించేటోనికి పిల్లలు అందరినీ చూడాలంటే ఏడు చూస్తావు? చూడలే. అందుగురించి నేను చెప్పేది ఏంటంటే, ఈ సమాజంలో అంత సాక్రిఫైస్ చేయాలి కదా, అందుకింత టఫ్గా ఉంటా. నీ ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, DGP కానీ, ఎవరు కానీ ఒక్కసారి నా గోసి గొంగడి గజ్జలు వేసుకొని ఆ గొడ్డలు పట్టుకున్నప్పుడు ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ఆప, కొట్టాడుతూనే ఉంటా. నోబడీ విల్ స్టాప్ మీ. ఇవాళ కూడా
ఈ 76 ఏళ్ళ కూడా నా మనసు కాలిపోయినాడు. కథ ఈ బట్టలను ఇప్పేసి మళ్ళీ ఆ డ్రెస్ వేసుకుంటే ఎట్లొచ్చింది ఈ శక్తి? చాలా పేదవాడిని. ఎందుకు వచ్చిందంటే ప్రజలు నీ కోసం జీవించాలి, ప్రజల కోసం కొట్లాడాలి అనుకున్నప్పుడు వస్తుంది. 5 ఏళ్ళు చూడలే నా పిల్లల్ని చూడలే నేను. ఈ గలం పోరాడమే చూసాం కానీ ఏడవటం ఫస్ట్ టైం చూస్తున్నా. నేను సామాన్యంగా ఏడవను. ఆ జ్ఞాపకం మీరు గుర్తు చేశారు కాబట్టి. అందుకంటే ఈ ఫూల్స్ కూడా తెలవాలి కదా, తెలవాలి కదా. ఇప్పటి వరకు 10 ఏళ్ళ నుంచి ఒకసారి నీకు 5 నిమిషాలు కలుస్తుంటే టైం ఇవ్వడు ముఖ్యమంత్రి. నా గురించి కాదు, నాకు ఏదో టైం ఇవ్వలేదని కాదు. ఏనాడు ముఖ్యమంత్రిని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయంలో కానీ లేకపోతే ఆ ఫామ్ హౌస్ మీకు చాలా దగ్గరనే మీరుంటున్న ఇల్లుకి, ఏనాడు ఆ గేట్ దగ్గరికి మీరు వెళ్ళలేదా? గేట్లోకి రాణిస్తే కదా, చలో పద మీ కెమెరాలు తీసుకో, నీకు అంత ధైర్యం ఉందా? రేపు పొద్దున్న రా, నీ కెమెరాలు నువ్వు తీసుకొని రా, నువ్వు అంటున్నావు కదా నీకు అంత పెద్ద ఇప్పుడు సిగ్నేచర్ చేస్తున్నావు కదా, నేను అక్కడికి వెళ్తా గేట్ కాడికి, రాణిస్తాడా? దట్ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్, దట్ ఈజ్ ఫ్యూడలిజం. కారణం ఏంటి? గద్దరన్నని కేసీఆర్ కనీసం గేట్ దగ్గరికి కూడా రానివ్వకు. అంటే రాజులు ఎప్పుడు వానికి గులాం ఉండాలి, నీ బాధ్యతలు ఉండాలి. దాన్ని ప్రశ్నిస్తే పెళ్ళాం కూడా అట్లనే ఉండాలి. ఏమయ్యా నువ్వు ఏం చేసినావు అంటే ఇంటికి పొమ్మంటాడు. దే నెవర్ టాలరేట్ ది మ్యాన్. అందులో నక్సలైట్ను ఒక విప్లవకారిని టాలరేట్ చేస్తాడా? 1 CR 2 CR ఈజ్ ఈక్వల్ టు KCR. డాలర్ అయిపోయిందిరో నా తెలంగాణ, దొరల పాలయ్యిందిరో నా తెలంగాణ. బిడ్డకు బతుకమ్మ, కొడుకుకు వరల్డ్ బ్యాంక్, అండర్ గ్రౌండ్ మేనేజ్మెంటు, అల్లు నీకి అప్పచెప్పి చండియాగమైపోయిందో నా తెలంగాణ, యాగంలో కాలిపోయిందో. రాణిస్తాడా? ఎవడ ఉండాలి కదా అని ప్రశ్నించేటాడు. ఎందుకు ప్రశ్నిస్తున్నాం? ప్రజల గురించి ప్రశ్నిస్తున్నాం, నా సొంతం గురించి కాదు కదా. అందుగురించే ప్రపంచంలో ఏదైనా కానీ ఎవడైనా కానీ ఒక మంచి విషయాన్ని ప్రశ్నించినప్పుడు నీ పత్రిక ద్వారా, నీ ద్వారా కూడా నాది పెట్టినామనుకో, రేపు అమ్మ సిగ్నేచర్ ద్వారా 1 CR పెట్టిండా అనుకుంటాడు. లేకపోతే నీకు టెలిఫోన్ చేసి అది కట్ చేయరా అంటాడు. అది కదా. గదరన్న, మీకు ఆశలు అయితే ఏం లేవు కానీ ఆశయాలు చాలా ఉన్నాయి. ఆ ఆశయం కోసం నిజంగా కేసీఆర్ గారి గుమ్మం తొక్కాలంటే మా ఛానల్ సిద్ధంగానే ఉంటుంది, ఎప్పుడు చూసినా మీతో నడవడానికి. అట్లా అని కాదు, కేసీఆర్ గుమ్మం కానీ, లేకుంటే మోడీ గుమ్మం కానీ, లేకుంటే బిచ్చగాని గుమ్మం కానీ, ఒక రౌడీ షీటర్ గుమ్మం కానీ, అతను తీసుకునేటటువంటి పాలసీతో ప్రకారం ఆయన గుమ్మం తొక్కుతా, లేకుంటే నేను తొక్కాను. నేను నా 75 సంవత్సరాలు బెస్ట్ జీవితం నాకు. నేను ఏ ఫిలిం ఇండస్ట్రీ పోయినా, నేను ఎక్కడ పోయినా చాలా గొప్ప జీవితం నాకు. నేను పాట పాడుతాను కాబట్టి మీరు ఎవరినన్నా పొలిటికల్ లీడర్ను గద్దర్ పాట గురించి అడగండి. ఆయన పాట ఇష్టపడతాం కానీ ఆయన సిద్ధాంతం ఇష్టపడలేదు అనవచ్చు, కానీ పాట ఇష్టపడరు. ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా పార్లమెంట్లో అడుగు పెట్టాలి అని ఎప్పుడు కోరుకోలేని గద్దరన్న, కేవలం పోరాటమే నా జీవితంగా బతికిన గద్దరన్నకి ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనో లేకపోతే పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఎందుకు అనిపించింది? ఈ భారతదేశంలో 2 రకాల అధికారం వస్తుంది. ఒకటి ఆయుధాల ద్వారా వస్తుంది, ఓటు ద్వారా కూడా ఒక యుద్ధమే, ఓట్ల యుద్ధము. ఈ 1 man 1 vote మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది, కానీ చాలామంది ప్రజలకు దాని విలువ తెలియదు. ఓటు అనేది ఒక పవర్ఫుల్ శక్తి అనేది తెలియదు. మనం కూడా నక్సల్ బై ఉద్యమంలో బైకాట్ ఎలక్షన్ ఇచ్చినాం, ఆయన కానీ ప్రజలు కొంతవరకు బైకాట్ చేసిన కాలేదు. కానీ నాలాంటి పోయేట్టు ఒక జర్నలిస్ట్, ఒక మీడియేటర్గా పనిచేసేవాడు అవకాశాలు వచ్చిన ప్రతిదానం చేసుకోవాలి. నేనే కాదు, రష్యాలో కూడా డ్యూమా అని ఒక పరిస్థితి వచ్చినప్పుడు లెనిన్ కూడా ఎన్నికలకు పోయాడు. ఒకవేళ తాత్కాలికమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం పాడాలనుకున్నప్పుడు నువ్వు చట్టం చేసే దగ్గర కూడా పోయి కొట్లాడేవాడు కావాలి. ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మొత్తం వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO, FDI, క్రోనీ క్యాపిటల్ వచ్చిన తర్వాత ఓటును కూడా బంధించబడ్డది. మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా బంధించేశారు. దాన్ని విడిపించడానికి పోతున్నాడు ఆయన. డబ్బుతో కొంటున్నారు ఓటు అని అంటారు. మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా బంద్ అయింది. సో వాళ్ళకి ఏం చెప్పబోతున్నా, నీ షర్ట్ తీసుకోవచ్చు, నీ వాచ్ తీసుకోవచ్చు, కానీ నీ అంతరాత్మలో ఉండేటటువంటి ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్, పూలేలు 7 తరాల త్యాగం, 7 తరాలు కొట్లాడుతూ వచ్చినాయి అవన్నీ. ఆడు నీకు ఒక ఆయుధం కూడా ఇచ్చాడు, అవసరం వచ్చినప్పుడు దాన్ని కూడా వాడు. యుద్ధంలో ఒక్కొక్కసారి గడ్డిపోస కూడా ఆయుధం అవుతుంది. నాలాంటి కవికి నేను ఆయుధం పట్టుకున్నా,
నేను దళంలో ఉన్నా, నేను స్వయంగా కొట్లాడినా, ఇక అందరు కవుల లెక్క కడవలే నా జీవితం, భూమి మీద నెత్తురు జల్లిన. కానీ గద్దరన్న ఇక్కడున్న ఈ తెలంగాణ మొత్తం కూడా యుద్ధ మేఘాలు కమ్మినప్పుడు ఆ యుద్ధాలన్నీ అయిపోయినాయి, ఆగిపోయినాయి. గద్దరన్న ఒక పొట్టోడు, తెల్లెంటికలు కూడా అయిపోయినాయి. ఈ టైంలో గద్దరన్న కొత్త పోరాటాన్ని మొదలు పెడితే ఈ అన్యనకాల వచ్చే జనం ఏంటి, ఎందుకు వస్తారు, ఏంటి కొత్త పోరాటాలు? అయిపోయినాయి కదా ఈడ ఇట్లా మన వండర్ఫుల్ ఉంది. ఆయన పొలం దున్నుతున్నాడట, ఆయన పొలం దున్నుతుంటే వాడిని కొట్టేలా కొట్టిండు. వాని కొడుకు దున్నుతున్నాడట, వాని కొట్టేలా కొట్టి, వాని తర్వాత వాని మన్మడు దున్నిండట, వాని పట్టుకున్నారు. ఏమరా మీ తాతను ఎలగొట్టిన, వాడిని ఎలగొట్టిన నువ్వు అంటే, ఈ భూమి ఉన్నంత వరకు దున్నే వరకు నేను దున్నుతూనే ఉన్నాడు అన్నట్ట. ద జనరేషన్ విల్ కమ్. మనమేం కాదు, మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. ప్రతిసారి ప్రతి యుగంలో ఎవడో ఇలాంటి వాడు అన్యాయాన్ని విధించేవాడు వస్తాడు, ఆడు ముగిసిపోయినాక మళ్ళీ వస్తాడు. అది నా విశ్వాసం. గద్దరన్న గతంలో సోనియా గాంధీ పాలన చూసినాం, ఇప్పుడు మోడీ పాలనను కూడా చూస్తున్నాం. ఏ పాలన మీకు బాగా నచ్చింది అని అంటే? ఒక పాలన అది ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చినప్పుడు ప్రజాస్వామికంగా నడవాలి. నేను పాత యుగం లాంటి లెక్క నడుస్తుంటే నేను ఒప్పుకోను. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎక్కడుంది, దాని అదే భారత రాజ్యాంగం తర్వాత ఇక్కడే. చాలా మంచి ప్రశ్న వేసినాం. ఇదో ఈ పుస్తకం ప్రకారం నడవాలి. మోడీ పాలన అయినా, కేసీఆర్ పాలన అయినా, రేపు గద్దర్ కూడా ఒకవేళ ఈ పార్లమెంట్లోకి వచ్చినా ఈ పుస్తకం ప్రకారం నడవాలి. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు, గిరిజనులు. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వాళ్ళది, మనది కాదు. గిరిజనులది పాపం. అక్కడనే వనరులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. నేను అమెరికాకు ఎవరికి ఇచ్చేస్తా అంటానంటే ఈ పుస్తకం ఒప్పుకోదు. ఆడపిల్లకు నేను 13 ఏళ్ళకే పెళ్లి చేసేస్తా, ఈ పుస్తకం ఒప్పుకోదు. నేను నా పిల్లని రూమ్లో వేసి ఇష్టం వచ్చినట్టు కొడతా, ఈ పుస్తకం ఒప్పుకోదు. నేను జీతం ఇవ్వ, ఈ పుస్తకం ఒప్పుకోదు. ఇది 7 తరాల త్యాగాల జ్ఞాన సిద్ధాంతం. దట్స్ ఆల్. 7 తరాలు కొట్లాడి దీంట్లో నీకు రైట్స్ ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ పరిపాలన ఎవరైనా పరిపాలించవచ్చు. ఈ పుస్తకం ప్రకారంగానే కేంద్రంలో మోడీ పాలన చేయాలి. నా ఉద్దేశం ఈ పుస్తకం ప్రకారంగా నువ్వు చేస్తలేవు, దీన్ని డెఫ్యూజ్ చేస్తున్నావు, దీన్ని తీసేస్తలేడు, దీన్ని డెఫ్యూజ్ చేస్తున్నాడు. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాహుల్ ఉన్నాడు, రాహుల్ ఎవడో మోడీ గీడని తిట్టాడు. అంతలోపట్నే తెల్లారి వరకు ఓ కేసు పడుతుంది, తర్వాత శిక్ష వేస్తావు, తర్వాత మెంబర్షిప్ అయిపోతావు, తర్వాత మనం తీసేస్తావా? నీకు చట్టం ఉన్నది కదా, చట్టం ప్రకారం నడవాలి కదా. సో మోడీ పాలనకు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనకు కొంత లిబరలిజం ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయారాం గాయారాం అయితే వాళ్ళు అట్రాసిటీ చేయలేదా, వాళ్ళ అడవి మీద ఉద్యమం చేయలేదా? 75 ఏళ్ళు ఉండే చేసిండ్రు. వాళ్ళకి ఎగనిస్ట్ కూడా ఉద్యమాలు వచ్చినాయి, పనిష్మెంట్ ఇచ్చిండ్రు, ప్రజలు దించేసిండ్రు ఆ ప్రభుత్వాన్ని, అన్ని తవరలు దించేశారు. బీజేపీ పార్టీ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే అది బీజేపీ పార్టీతో నాకు పేచీ లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దాని సిద్ధాంతాన్ని చెప్పేటటువంటి ఆర్ఎస్ఎస్లతోటి నాకు పేచీ. అంటే మీకు మోడీతోని వ్యతిరేకత ఉంది కానీ రాహుల్ గాంధీతో ఎలాంటి వ్యతిరేకత లేదంటారా? కాంగ్రెస్ మంచిదంటారా? ఆ మాట చెప్పలే కదా. రాహుల్ గాంధీ దగ్గర పోయి కలిసినప్పుడు ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయి వాళ్ళ కొడుకు బిడ్డకి ఇచ్చి ఫోటో దిగిన. ఇగో నువ్వు ఇది కాపాడుతుంటే నీతోటి ఉంటా అని చెప్పిన. అట్లని వాళ్ళ పార్టీలో చేరలే కదా, ఆడ నుంచి టికెట్ తెచ్చుకోలే కదా. దట్ ఈజ్ వాట్. సపోజ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ టు దట్. అందుగురించే మోడీని తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని కూడా యాజ్ ఏ పార్టీగా నేను అప్రిషియేట్ చేస్తాను, విమర్శిస్తాను. కానీ మోడీ దానికి పునాది అయినటువంటి ఆర్ఎస్ఎస్ మిత్రులు నడపొద్దు. ఆర్ఎస్ఎస్ మిత్రులు అంటే కూడా నాకు చాలా అభిమానం. వాళ్ళ కమిట్మెంట్ ఉంది, చెడ్డ వేసుకున్నారు, ప్రజల దగ్గర పోతారు. కానీ మీ సిద్ధాంతంలో ప్రాబ్లం. సో అందుగురించే ఈరోజు మోడీ ప్రభుత్వం అది రాను అక్కడ మోడీ ప్రభుత్వమైనా లేకుంటే ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళైనా వాళ్ళు సామ్రాజ్యవాదం లేక నడపలేరు. వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO, FDI, క్రోనీ మనీ లేకుంటే ఏ వ్యాపారం నడవదు. కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. ఈరోజు మేము కొట్టున్నాం సిగ్నేచర్ దగ్గర. లొంగిపోవడం అనేది కాకుండా చేతులు ఎత్తేయడము, లొంగిపోవడము, వెనక్కి రావడము, ముందుకు రావడము ప్రకృతి సూత్రం. ఒక బలమైన పిల్లి వచ్చినప్పుడు ఎలుక పోయి దాగుండాల్సిందే, తప్పదు. కానీ ఎలుక
దాని బతుకుడు కోసము దాంతో కూడా పోరాడుతుంది. ఒకసారి నోట పోవాల్సిన. కానీ గద్దరన్న ఎక్కడో ఒక చోట మనిషి డబ్బు కన్నా లొంగాలి, ఎమోషన్స్ కన్నా లొంగాలి, ఫ్యామిలీ కన్నా లొంగాలి, పదవులకైనా లొంగాలి, పవర్కైనా లొంగాలి. ఎక్కడ లొంగకుండా ఈ మొండితనం ఏంది గద్దరన్న కంటే? అంటే లొంగడం వేరు, యాక్సెప్ట్ చేయాలి కదా లైఫ్లో ఏదో ఒకటి అయితే పవర్ నన్ను అనుభవించాలని యాక్సెప్ట్ చేయాలి. జీవితంలో లొంగడం వేరు, వెనక్కి రావడం వేరు. ఒక కాలువ నేను దుంకడానికి పరిగెత్తిన, దుంకలే, 2 అడుగులు వెనకకి రావాలి. నేనేం గొప్పని కాదు, మనం కూడా చాలాసార్లు వెనకొచ్చాం, చాలాసార్లు వెనకకు వచ్చినాం, చాలాసార్లు ముందుకు పోయినాం, చాలా పొరపాట్లు జరిగినాయి, తప్పులు జరిగినాయి. కాకపోతే నా ప్రజల కోసం నేను జీవించాలనుకున్న మొండితనం అక్కడనే జీవించి వాళ్ళతోటే ఉండి వాళ్ళతోటే చావాలని. ఎంత ఎంత నేను చనిపోతే పాట పాడుకుంటూ ఏ ఊర్లో చనిపోతే అక్కడనే బొంద పెట్టాలని వీలునామా చెప్పే గద్దర్ నీకు ఎవడు దొరుకుతాడు, మా ఇంటికి కూడా తీసుకుపోద్దని చెప్పిన. సపోజ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ డైడ్ కాల్చినప్పుడు అక్కడ చనిపోతుంటే కదా ఆమె ఒడిలో. లేదు నేను అడవిలో అనేక సార్లు ఫైరింగ్లు జరుపుతాను, అనేక మంది రౌడీ షీటర్లు 150 మంది చంపనీకి వస్తారు రోజు. ఇప్పటికి కూడా టెలిఫోన్, నేను 12 తారీఖు 12 తారీఖు నాడు 35 నిమిషాలు చంపేస్తా. నేను నా పని ఏదో జల్దీ చేయరా అని చెప్తుంటా. ఎందుకని? వాడికి అంత ధైర్యం ఉండాలి కదా, అది ఛాలెంజ్ పెడతా. ఆ పని ఏదో జల్దీ చేయి. కొన్నిసార్లు అయితే ఇప్పుడు నువ్వు వాడు ఉండురా, నేను బట్టలు వేసుకొని వస్తున్నాను వెళ్ళిపోయినా ఇంట్లో నుంచి. ఇప్పుడైతే అంత ఈజీ కాదు, అప్పుడు ఏం లేకుండా వెపన్. ఇప్పుడు నా దగ్గర ఒకటి చిన్నది ఉన్నది, పిట్టలను కొట్టేది, అది ఒక్కటి చాలు, వాడిని లేపు పడేస్తా. అంటే గద్దరన్న మరి ఆ రోజు నువ్వు దళంలో ఉన్నావు కదా, మరి నువ్వు ఎవరిని కాల్చలే ఆ రోజు? నాది పాటతోటే కాల్స్తారా భయ్, అంతే, తుపాకుతో పని లేకుండా. నేను ఎప్పుడు తుపాకితో ఎవరిని కాల్చలే, చంపలే, నాదంతా పాటలే. అందుకే మీలాంటి కవులు అన్నారేమో నా మాటలు తుపాకి తూటలు అని చెప్పేసి, బహుశా అందుకే వచ్చినట్టుంది అది. గద్దరన్న మరి తెలంగాణలో చూస్తే ఒక పక్క కేసీఆర్ని గద్దదించాలి అని చెప్పేసి నేను పార్లమెంట్కి పోటీ చేస్తా, కేసీఆర్ ఎక్కడ లించుంటే అక్కడి నుంచే లించుంటా అని చెప్పినాం. ఏ పార్టీ నుంచి వద్దామని మరి? కాంగ్రెసా, బీజేపీయా? అది ఇప్పుడు కొన్నిసార్లు కవులు ఎమోషనల్గా ఉంటారు. ఎత్తుగడ రీత్యా కూడా, లేదా పొలిటికల్ పార్టీ పెట్టడమా, లేదా కళాకారులు. నాదేంటంటే ఇప్పుడు ఇవాళ మీలాంటి సిగ్నేచర్ దానికి రావడము, ఈ మధ్యనే ఒక 2000-3000 కళాకారులు కవులతో, తెలంగాణ కవులతో ఒక సమ్మేళనం జరిపి దాంట్లో డిస్కషన్ పెట్టి, మరి నేను ఇట్లా అనుకుంటున్నా తప్పు రైటు అని చర్చించి ఎక్కడి నుండి నిలబడాలి, ఎట్లా నిలబడాలి అన్న విషయాన్ని మీద ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి. ఒక పార్టీ పెట్టాలన్నా లేదా, ఒక పార్టీ పెట్టుకొని వెళ్ళాలి, లేదు పార్టీ లేదనుకో మనం ఇండివిజువల్గా వెళ్ళాలి. కానీ నాకేందంటే రాజును ప్రశ్నించాలి. ఎవరైతే ఉన్నారో టైరెంట్ అండి, అది గురించే కేసీఆర్ ఆడ నిలబెడతాడో ఒక దిష్టి బొమ్మ లెక్క మనం ఉండాలి. ఇంకా అరే వీడు గద్దరని వచ్చిండ ఎందుకు ప్రశ్నించాలంటే 10 ఏళ్ళ నుంచి నువ్వే కాబట్టి, నువ్వు చెప్పిన ప్రామిసెస్ చేయలేదు కాబట్టి, ముఖ్యంగా ఈ మధ్య ఆ 40 లక్షల విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసి ఆ ఎలక్షన్ ఏదైతే వచ్చిందో, ఏ విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చిందో దాని పట్ల నువ్వు ఏమి యాక్షన్ తీసుకోలే. సో ఆ రోజు నాడు ఈ నిర్ణయం తీసుకున్నా, ఇక మనంతో కొట్లాడదామని. ఎంత శక్తి, ఒకసారి చాలా చిన్న శక్తి ఉంటుంది, చాలా చిన్న గడ్డిపోస కూడా ఒకసారి మహాశక్తి అవుతుంది. మహా ఏనుగు ఉందనుకో, కరెక్ట్ దాన్ని త్రిశూలం పెట్టి కొడితే అది ఆగిపోతుంది. పెద్దది ఎద్దుందనుకో, దాన్ని ముగుదాడు పెడితే అయిపోయి. ప్రజల దగ్గర ఒక శక్తి ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ వాళ్ళు ఓట్లు మనసులో ఉన్నాయి, ఆ పరద సాటు పోయి దిగిపోరా అని గుద్దుతాంటే దిగిపోతాడు. ఆ పని చేస్తా పాట ద్వారా. సింపుల్ ఆయుధాన్ని పట్టుకున్నారు, ఓటనే ఆయుధం. అంతే, ఓట్ల విప్లవం రావాలి. కవులారా, కళాకారులారా, ఓట్ల యుద్ధానికి సిద్ధంగా అండి. ప్రజలారా, మీ ఇల్లునే బూత్ కమిటీని చేయండి. మీ భార్య పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి, ఇది ఊరికే రాలే ఓటు, ఈ ఓటు నీకు ఏదో పుణ్యానికి వచ్చింది అనుకున్నాక రాలే. 700 సంవత్సరాల నుంచి కొట్లాడి స్వతంత్రం వచ్చినాక కూడా ఆడోళ్ళకు ఓట్లు ఇవ్వద్దు, మాలమాదిగోళ్ళకి ఇవ్వద్దు, ఎస్టీలకు ఇవ్వద్దు, బీసీలకు ఇవ్వద్దు, బాగా కోట్లు ఉన్న వాళ్ళకంటే కొట్లాడి లే 1 మ్యాన్ 1 ఓట్ అనే ఓటు ఇచ్చారు. భారతమా బానిసల రాజకీయ బానిసలారా, ఈ రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే తూటరా, బాబాసాహెబు బాటరా, నా బానిసలారా లెండిరా, మన బతుకు మార్చుకుందామురా అని చెప్పిన పాటలో. అంటే నువ్వు కొట్లాడలేవు, వాళ్ళతో కొట్లాడలేవు. నీకు ఇంకొక ఓటు అనేది ఇచ్చింది, అందర సైన్యం ఉంది, పోలీసు ఉంది, అంత ఉంది.
అది నీ మనసులో ఉంది ఓటు, చాలా విలువ కట్టలేదు. నువ్వు ఆ పర్దసాటు పోయి గుద్దు, గద్దరు కోరికనే పెడుతుంది. అందుగురించే నీ ఇంటినే ఈరోజు ఇచ్చిన పిలుపు, నీ ఇంటినే ఒక బూత్ కమిటీ చేయి. కొడుకు గడుగు, నీ బిడ్డ కడుగు, మీ అందరికీ వచ్చేట్టు ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి. అది కూడా చెప్తాను. ఏమైనా గద్దరన్నా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి, కానీ దాన్ని బలి పెట్టద్దు, దాన్ని అమ్ముకోవద్దు. మీ ఇష్టం. ఓ తండ్రి అంటాడు, కొడుకు అంటాడు, నా దోస్తుని నిలబడ్డాడు, నేను వానికి వేస్తా అంటాడు, నువ్వు వేసుకుంటాడు. అందుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. యూ హ్యావ్ గాట్ ఎవరీ రైట్. ఎస్. బట్ నేను ఒక గద్దరుగా నీకు చెప్తున్నా, దాన్ని అమ్మొద్దు, దాన్ని కుదరబెట్టదు. వాడు కొనుక్కపోనీకి కొంచెం దోసుకోనికి వచ్చాడు. నీ ఇల్లు దోసుకపోయినా ఏం దోసుకపోయినా పర్వాలేదు, నిన్ను ఓటు తీసినాడు, నీ జీవితాంతం బానిసం అయిపోతావు అని చెప్తాను. నేను అనుకున్నా గద్దరన్న ఇప్పుడు వయసు అయిపోయింది, గద్దరన్నకి కొత్త పోరాటాన్ని మొదలు పెడుతుంటే ఏ పాయింట్ని పట్టుకొని పోతాడు అని అనుకున్నా. పట్టాలనుకున్న పాయింట్ని పట్టిరు, ఓటుని. తెరనక ఉండి గుద్దుతే ఎంత పెద్దోడైనా సరే భూసాపితం కావాల్సిందే. 100%. ఖచ్చితంగా ఆ ఓటుని అయితే అమ్ముకోవద్దని గద్దరన్న మాటగా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మిమ్మల్ని అడిగి ప్రాధాయపడుతున్నాం. థ్యాంక్ యూ. గద్దరన్న మీకు చెల్లెలు ఉండిందా? మీకు చెల్లెలు ఏమన్నా ఉండేదా? నాకు చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు పాడిన ఒక పాట మల్లె తీగకు పందిరు ఓలే, ఆ పాట మీరే రాసి మీరే పాడిరు అన్నట్టు విన్నా. ఆ పాట ఇప్పుడు కొన్ని సినిమాలలో నన్నే పాడమని, నన్నే చేయమన్నారు. కొన్ని తవల కండిషన్ పెట్టారు, నేను పాడలే, గొంతు కూడా ఇవ్వాలి కదా. ఈ సినిమా ఏదైతే ఒరే రిక్షా సినిమాలో 5 పాటలు నేను రాసినాయి. రక్తంతో నడుపుతాను రిక్షా, 5 పాటలు నేనే రాశాను. ఈ పాదం మీద పుట్టుమచ్చనయ్య అనే పాట కూడా అది రాయమని అంటే అసలు చాలా రోజులు అయిన తర్వాత ఆ వందే మాత్రం ట్యూన్ ఒకటి వినిపించి ఆర్ నారాయణమూర్తి నాకు పట్టుబట్టాడు. ఆర్ నారాయణమూర్తి ద్వారా నేను సినిమా ఇండస్ట్రీలోకి పోయినా. ఆయనకి ఈ రోజుకు నేనంటే చాలా ప్రాణం, చాలా క్లోజ్. ఆయన సినిమాలన్నిట్లలో ఆయన ప్రభావం నా మీద, నా ప్రభావం మీద ఉంటుంది. అప్పుడు ఈ పాట రాయమని అన్నప్పుడు ఒక చెల్లెను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేటట్టు రాయమన్నాడు. అది చాలా రోజులు నేను ఇంకా దొరకలే, ఎందుకంటే నేను ఇట్లా పాటలు రాయను, ఎమోషనల్ అయినప్పుడు రాస్తాను. చాలా వేలు పాటలు, ఒక్కటి కాదు, కొన్ని వేలు రాసేసిన. చాలా ఎమోషనల్ అయినప్పుడు పాట రాస్తా. పాట కోసం పాట రాయ, సినిమా కోసం రాయ, ఎవరి మెప్పు కోసం రాయ, పుస్తకం కోసం రాయ, ఏది రాయ అట్లా రాయను. మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా అయితే ఎప్పుడైతే ఎమోషనల్ అయితే కథం రాసేసేస్తాను. పాట రాసి ఒక్కసారి ఆ పాట ఏమన్నా మా కోసం మళ్ళీ తీగకు. ఈ పాట కూడా చాలా రోజుల తర్వాత ఇక రాసాం. నారాయణమూర్తి తర్వాత వందే మాత్రం వీళ్ళందరూ ఉండగా నా డోలకిస్తుండే పాపం, అతను దయ అని చాలా మంచోడు. అతని పోలీసులు మమ్మల్ని విడదీసి నేను దొరకకపోతే అతను దొరికాడు, అతన్ని కొట్టి చంపేసేసాడు. అతను ఉండే బతికి, అతను వాయించండు. మా స్కూల్ ఉంది, ఒక చిన్న స్కూల్ ఆడ. ఇప్పుడు ఉమెన్ మీద నేను చాలా పాటలు రాసిన, ఒకటని కాదు, నా మదర్ మీద రాసిన కానీ చాలా పాటలు హృదయ విరాళం. ఈ మధ్య ఒక పాట రాశాను. ఒక లంబాడోళ్ళ చెల్లెకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మొగడు హాస్పిటల్ జాయిన్ చేసి ఈసారి ఆడపిల్ల పుడితే నువ్వు రావద్దన్నాడట ఇంటికి. ఆమె ఏం చేసింది, ఆడపిల్లనే పుట్టింది. పుడితే తీసుకొచ్చి బజార్లో పడేసి ఒరిజినల్గా నాకు మా ఇంటికి పోయేటంత బస్సు పైసలు ఇచ్చి పిల్లని తీసుకొని పొమ్మన్నది. అది పేపర్లు రాగానే ఎందుకేడుస్తున్నావమ్మ లంబడొల్ల సెల్లెమ్మ, ఎవరేమన్నారమ్మ లంబడొల్ల సెల్లెమ్మ, కట్టెలమ్ముకున్నా కాడ కన్నా కడుపు నమ్మావా అని రాసేసిన. అట్లా రాస్తా. ఒకసారి నేను అండర్గ్రౌండ్లో ఉన్నా గుజరాత్లో, అలా రన్నింగ్ చేస్తూ వస్తుంటే ఒక చెత్త కుండిలో సౌండ్ వినబడుతుంది, క్యా క్యా అని ఏడ్చినట్టు. మేము అందరం పోయినాం. అందరం పోయినాం కానీ నేను అండర్గ్రౌండ్లో ఉన్నా, ఎవరు మెత్తుకోలే. అక్కడ నుండి చెత్త తీసుకొని ఒక తల్లి వస్తుంది, రాగానే ఏడుస్తుంటే క్యా ఫాగల్లో హే, ఇంతమంది ఉన్నారా, ఆ బిడ్డ ఏడుస్తుంది, రక్తం ముద్ద, ఎత్తుకోరా చెత్త కుండీలు అన్నారు. ఆమె ఆ చెత్త అక్కడ పెట్టేసి తన రవికి చింపేసి పాలు పెట్టింది. అప్పుడు ఓ పాట రాశాను. అనిగా అనవానివో అనివానివా నిండువా మాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి,
అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి సెత్త తట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్ల చేయకంది ఓలచ్చ గుమ్ అనివో అనివో నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సారాలమ్మను చేస్తా అట్ట రాసు అన్ని పాటలు ఇట్లా రాసినాయి. ఆ మధ్య ఇంట్లో నేను ఒక ఇంటికి పోయిన ఫ్రెండ్ ఇంటికి మీ అసంటోని ఇంటికి అరే క్యా కర్ రే జీ घर में बैठ के పొద్దు నుండి పొద్దు మీద దాకా తింటున్నావు చేస్తున్నావు సీరియల్ చూస్తున్నావు పంటున్నావు అన్నాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చి ఒక పాట రాసిన తెచ్చి పెడితే తిని కూసుళ్ళు తిన్నది అరగక పంట వంటవు మొగడో ముద్దుల బావో ఒక ప్రశ్న అడుగుత చెప్పుతావా బావ పొద్దు నలేసి బాసన్లు దోమినాను కడిగేది కడిగినాను ఊడ్చేది ఊడ్చినాను బాతూరు మూల ఉంటే సబ్బు టవ్వాలు అయితే టేబుల్ మీదకొస్తే ఇడ్లీ ఓడ అయితే సూటేసుకోగానే కాళ్ళకు బూటునైతే పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే గేటు కాడికి వచ్చి టాటా ఇప్పుడు చెప్పు తోముడికెంత కడుగుడికెంత ఆయికెంత ముద్దుకు ఎంత మురిపముకెంత అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో అట్లా రాసేసి థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్. అంటే ఉమెన్ మీద రాసిన పాటలే నేను ఎక్కువ రాసిన. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక ఆమె చనిపించింది అన్నట్టు. ఇద్దరు అంబేద్కర్ ఎంబడి పనిచేసేవాళ్ళు మహారాష్ట్రలో మా ఫాదర్. అందుకే రివోల్ట్. ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయినాడు. వాళ్ళకు తిండి కూడా పైసలు లేవు. నేను కూడా ఇంజనీరింగ్ వదిలిపెట్టినాక మా అమ్మని చూడలే. అయ్యా చాలా పెద్ద రివోల్టర్స్. మా అమ్మను ఒకసారి నేను ఇంట్లో ఉండగా మా ఊర్లో దొరగాడు ఏం లచ్చి కొయ్యనీకి వస్తావా అంటే రాన్నది. దట్ ఈజ్ రివోల్ట్. సో అట్లా నీకు ఆ నేపథ్యం చెప్తున్నా. ఈ ఒక్క పాటనే కాదు, నేను రాసిన కొన్ని వందల వేల పాటలు స్త్రీల మీద. నాకు బాగా నచ్చిన పాట మల్లె తీగ అది ఆ పాట మీ గొంతులో నుంచి అందుకే దానికి నేపథ్యం చెప్తున్నా. ఆ పాటనే కాదు, ఆ వందల లక్షలాది. కాబట్టి ఈ పాట వచ్చినప్పుడు మనము ఒక గుర్తు ఉండాలి. ఎట్లా అని అర్థం కాలే. అది ఏదో పాత పాట గుర్తు వచ్చినట్టుంది నాకు. ఎక్కడో వింటుంటే కదా ప్రజలు. నేను ఎప్పుడు వాళ్ళను తీసుకొని రాస్తుంటా. నా క్రియేటివిటీ గానమైన వాళ్ళు తీసుకుంటా. అప్పుడు రాశాను. మల్లె తీగకు పందిరి పోలే, అక్కడనే బ్రహ్మాండం అండి. పందిరి ఎందుకు అవు తీగకు, మల్లె తీగకు పందిరి పోలే, మసక చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుబచ్చనై సెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటేనే మాయమ్మ, చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటినే అన్నను గాను సెల్లమ్మ, నువ్వు అడవిలోనే మలై ఆడుకో మాయమ్మ, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నువ్వు నచ్చినోనికే ఇచ్చి పెళ్ళి చేసుతా చెల్లెమ్మ, నా కన్నీళ్ళతో కాలు వెడుగుతా పోయమ్మ. ఇది రాసిస్తా. థ్యాంక్ యూ సో మచ్ గదరన్న. మీరు తెలంగాణ కోసం రాసిన పాట, ఆ రోజు తెలంగాణ సాధన కోసం అందరూ అదే పాటని ఏ వేదికనికి పోయినా కూడా అదే పాటని పొడుస్తున్న పొద్దు మీద, ఆ పాట నేపథ్యం, ఆ పాట. తెలంగాణ ఉద్యమంలో చాలామందికి మీ ఆర్గనైజేషన్ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఇది 69 నుంచి నేను దాంట్లో భాగస్తున్నా. 69 నుంచి కూడా పాటలు పాడేవాడు. జైలు పోయేసి వచ్చినాక 69 ఉద్యమంతో నేను ఆ ఇంజనీరింగ్ పోయింది, వదిలేశారు, మధ్యలో చదువు వదిలిపెట్టేసాను, చదువు పోయింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం 70లో వచ్చాను, 69, 70 నుంచి. 72లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు ఒక పాట రాశాను. 72 తర్వాత తెలంగాణ ఉద్యమం మొత్తం పోయింది. అప్పుడు నక్సల్బర్ ఉద్యమంలోకి వచ్చాను. మళ్ళీ 94లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ అప్పుడు పార్టీ నుంచి
నా బాధ్యతలు తీసుకొని చాలా పాటలు రాశాను. అప్పుడు 2 పాటలు రాశాను చాలా ముఖ్యమైన. అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా ఇదొక పాట. దగా పడ్డమా తెలంగాణము గుండె చప్పుడినుడో మాయమ్మల్లారా చాలా ఫేమస్ పాటలు. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేవు, చెట్ల నీడ కింద పోరగాళ్ళురా నీడ తిరిగినట్లు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు వస్తే పంతులు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకి పీసు లేదో. చాలా ఫేమస్ సాంగ్. ఈ పాట రాసిన 2. తర్వాత మళ్ళీ చాలా పాటలు రాసిన. అప్పుడు ధూమ్ధామ్ వచ్చేసింది. అప్పుడు నేను ప్రత్యేకంగా ఆర్గనైజేషన్లో ఉన్నా. తర్వాత నేను ఒక బాధ్యత తీసుకున్నా. ముందే ధూమ్ధామ్ ఉండేనా, తర్వాత పాదయాత్రకి ముందే ధూమ్ధామ్ ఉండే? అంటే ధూమ్ధామ్ అప్పుడు కొందరు స్టార్ట్ చేసి తెలంగాణ అబ్దముందు జననాట్య మండలి మాది, అది దాని పునాది ఇదంతా. కానీ ఈ పాటలు ఈటలు రాయడం జననాట్య మండలి పార్టీ. ఆ పార్టీ ఏదైతే తీసుకుందో దాని లైనే అది చాలామందికి తెలియదు. జాతి పోరాటాల్లో ఆ ఒక్క పార్టీ మనది తీసుకుంది. దాంట్లో నుండి వచ్చిన వాళ్ళే మా నక్సలైట్ లీడర్ లైన్ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆంధ్ర ఉత్తరాంధ్ర నార్థాంధ్ర నుండి వచ్చిన వాళ్ళందరూ. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ 94లో మళ్ళీ ఉద్యమం మొదలైనప్పుడు మళ్ళీ 2 పాటలు రాశాను. ఇప్పుడు అమ్మా తెలంగాణమా దగా పడ్డమా తెలంగాణ. దాని తర్వాత మనం ఇంకో కల్చరల్ ఫ్రంట్ పెట్టినాం, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య. ఆ ధూమ్ధామ్ కాదు, వాళ్ళు ఓన్లీ ధూమ్ధామ్ చేసి దుంకులాడిపోయేది. మనం రాజకీయంగా దాన్ని తీసుకొని వచ్చాం. చాలా అద్భుతమైన చాలా వాళ్ళు గంగిరెద్దిని తీసుకొని వచ్చి గంగిరెద్దిని తీసుకొచ్చి ఆడిపించిపోయేది. మేము గంగిరెద్దిని తీసుకొచ్చి అమ్మ నీకు తెలంగాణ వస్తే గడ్డి వస్తుంది అంటే అది ఊపేది, నీళ్ళు వస్తాయి ఇట్లా అని ఊపేది. అది రాకపోతే నువ్వు ఏం చేయాలి, 2 కాళ్ళతోటి తన్నాలని చెప్తుంటే అట్లా పాలిటిక్స్ చెప్తుండే. చాలా అద్భుతంగా ఆ విధంగా నడిచేది. దాని తర్వాత అయినప్పుడు ఈ అనేక పాటలలో ఈ పాటలు వచ్చింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఫైరింగ్ జరుగుతుంది. అప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటే మా అమ్మ సామెతను పెట్టాను. దాంట్లో నడిసేవాని తొవ్వ ఒడుస్తుంది, కూర్చున్న వాడిని చెదలు పడుతుంది. ఎప్పుడు నడుస్తూనే ఉండాలి, ఏదో పని చేస్తుండాలి. కాబట్టి పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. గద్దరన్న గలం నుంచి వచ్చిన ఆ బలమైన గలంతో ఒక్కసారి మేము ఎదురు చూస్తున్న ఇదే పాటని మీ గలం గట్టిగా. ఓ ఉదయిస్తున్న సూర్యుడా, నీతో పోటీపడి నడవాలనుకున్న కాలం. ఓ సూర్యుడా, నీ కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. నువ్వు ఎవరి కోసమో వెయిట్ చేయవు. నీ కాలానికి ఎవరు లెక్క కట్టలేడు. ఎవడైతే నీ కాలంతో పరిగెడతాడో వాడే కాలాన్ని జయిస్తాడు. ఎవడైతే కూర్చుంటాడో వాడు చెదలు పట్టిపోతాడు. ఆ సత్యాన్ని చెప్పిన ఓ సూర్యుడా, అదిగో చూడు నీ తెలంగాణ బాంఛన్ గులాబోని, నీ కాల్ముక్త దొర, నీ ఉచ్చదావుత దొర అన్న ఆ తెలంగాణ, ఆ మట్టి చేతులు నీతో పోటీ పడుతున్నాయి అంటున్నాయి. తెలంగాణ సాధించే వరకు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బలే 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 హప్. భూతల్లి బిడ్డలు చిగురిల్చే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మా భలే మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆరమా, మా నీళ్ళు హప్, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా. అడవి తల్లి గుండెలోన రగల్ జెండ రాగమా, సింగరేణి గనులల్లో పేలుతున్న శబ్దమా, తరలిపోయే వనరులల్లో తల్లడిల్లే ప్రాణమా, నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా తల్వారుల గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఎడబాసిన గీతమా ఎదల నిండ గాయమా,
విడిపోయిన బంధమా విపరీత బాధమా పువ్వు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పరమాత్ముని రూపమా బలె 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 హప్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా వలసవాద తూటలకు ఆరిపోయిన దీపమా మా పాలన మా పాలన మా పాలన మాకేనని మండుతున్న గోలమా నా అమరవీరుల స్వప్నమా నా అమరవీరుల స్వప్నమా అమరవీరులకు జోహార్లు మీ త్యాగం వృధా పోదు ఫలించి తీరుతుంది థ్యాంక్ యూ సో మచ్ గద్దరన్న. యాక్చువల్లీ మీరు పాడిన ఏ పాట అయినా సరే యువతకి కాకుండా యావత్ తెలంగాణకే స్ఫూర్తిదాయకంగా ఉండే రగిలించిన అప్పటి నుంచి మీరు రగిలించిన ఈ గలమే ఇప్పటి వరకు కూడా రగులుతూనే ఉంది. మీరు కావచ్చు, ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, ఎన్నో ఏళ్ళ నాటి నుండి పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం ఎప్పుడు ఆగిద్దో తెలియదు. కానీ మీరున్నంత వరకు నిజంగా మీరు కోరుకున్న ఏ స్వప్నం కోసం అయితే తెలంగాణను పోరాడాడో నిజంగానే ఆ తెలంగాణ సిద్ధింపజేయాలని అనుకుంటున్నాను. గద్దరన్న, ఒక్కసారి మీ గురించి ఆర్ నారాయణమూర్తి మీకిద్దరికి ఉన్న దోస్తాన్ గురించి ఒక్కసారి చెప్పరా? లేదు బ్రదర్, ఇప్పుడు అయిపోయింది కదా, దోస్త్ అదే కదా, మళ్ళీ తిరుగు 10 రోజులు. ఎట్లా మీ దోస్త్ ఎట్లా లాస్ట్ అదొక్క అదే అతను నా పాటలు విని చిన్నప్పటి నుంచి నారాయణమూర్తికి చిన్నప్పటి నుంచి నా పాటలు ఇష్టం. అతను కూడా కమ్యూనిస్టు భావాలు, అడవి ప్రాంతం కాబట్టి. ఎట్లా కలిసిరా సార్ వీళ్ళిద్దరు? ఈ పాటలే సినిమా ఆయన వెతుక్కుంటూ మనం వెతుక్కుంటూ కలుసుకున్నాం. ఆయన పాటలు, ఆయన అడవిలో దివిటీలు తీసిండు కదా, దాంతో నేను అజ్ఞాతవాసం అంటే దాని తర్వాత ఎర్రమల్లిలు అవి వచ్చే వరకు చాలా ఇక సినిమాల ద్వారా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఉందా ఏదైనా బంధం ఉందా? మీ ఇద్దరు దోస్తీ ఉందా? ఇప్పుడు చనిపోయే వరకు ఉంటుంది అందరా అతనితో స్టిల్ లాస్ట్ బ్రీత్. మాట్లాడుకుంటారా ఏమన్నా? ఉంటాయి. ఎలాంటి నేపథ్యాలు మాట్లాడుకుంటారు? జనరల్గానే మాట్లాడుతుంటా. ఇప్పుడు ఫిల్మ్ ఇది ఇస్తుంది కదా, దాంట్లో ఒక పాట రాసి నేను పాడిన. ఆయన పాటలు తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం అది అభాగ్యుల భాగ్యం, ఇది చాలా ఫేమస్ అవుతుంది. తాత తాత బలె తాత తాత తాతల తాత భారత రాజ్యాంగం అని ఒక ఫిలిం ఇప్పుడు వచ్చే పాటలో ఒక ఫిలిం రాసిన. ఆయన సినిమా వస్తుంది. ప్రతి దాంట్లో కలిసి కొంచెం పని చేస్తూ ఉంటాం. ఏ సాధన కోసం అయితే మీ పోరాటాన్ని మొదలు పెట్టారో ఖచ్చితంగా ఆ పోరాటాలన్నీ సిద్ధింపజేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గద్దరన్న.